చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారా లేకపోతే ఎట్టకేలకు పనిచేస్తున్నారా ఏదైనా అనొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేస్తోందని వివిధ ప్రాంతాలను చెప్తున్నాను. నేనైతే కృష్ణా గుంటూరు జిల్లాలో చూస్తున్నాను. చాలా చోట్ల గుంతల రోడ్లు పోడ్చడం ఇంతకుముందు వేసేవాళ్ళు, కాస్త గుంటలో మట్టి పోయడం, మళ్ళీ అది దాని మీద తారేయడం, మళ్ళీ ఆ గుంట పెరగటం, 4 లారీలు ఇవి రాగానే ఇట్లా నడుస్తూ వచ్చింది. వాస్తవంగా జగన్ని ఒక సంక్షేమ పథకాల విషయంలో ఎవరు క్వశ్చన్ చేయడానికి వీలు లేకుండా పోయింది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఇవ్వడం వల్ల, కుల మతాలకి అన్ని ప్రాంతాలకు అతీతంగా ఇవ్వడం వల్ల. అయితే రోడ్లు అనేటువంటిది ఒకటే ప్రధానమైనటువంటి మైనస్ అయింది. దాన్నే అందుకే టార్గెట్ చేస్తూ వచ్చారు. అటు పవన్ కళ్యాణ్ అయినా ఇటు చంద్రబాబు నాయుడు అయినా ప్రధానంగా. సరే, చంద్రబాబు గారి టైంలో లేవంటే నాకు తెలిసి చంద్రబాబు గారి టైంలోనూ గుంటల రోడ్లు ఉండి మళ్ళీ మధ్య మధ్యలో పూడుస్తుండేవాళ్ళు, మళ్ళీ నడుస్తూనే ఉండేది. ఆయన హయాంలో ఒక్కసారి రోడ్డు వేశారు మా ఏరియాలో. ఇప్పుడు వచ్చేటప్పటికి విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో ఈ 2-3 రోజుల నుంచి తిరుగుతుంటే చూస్తున్నది ఏంటంటే చాలా చోట్ల రోడ్లు పడుతున్నాయి. అది ప్రధానమైనటువంటి రోడ్లు పడుతున్నాయి. ఎప్పుడు గుంటలతో ఉండేటువంటి రోడ్లను పూర్తి స్థాయిలో వేస్తున్నారు. అట్లాగే అనేక చోట్ల సిమెంట్ రోడ్లు వేసేస్తున్నారు. చిన్న చిన్న కాలనీల్లో సిమెంట్ రోడ్లు కూడా వేసేస్తున్నారు. తద్వారా రోడ్లకు సంబంధించినటువంటి అంశాన్ని సీరియస్ ఎఫెక్ట్ పెడుతున్నారు. కాకపోతే ఎలక్షన్స్ ముందు చేస్తున్నారని సహజంగా విమర్శ ఉంటుంది.